పూంచ్ సెక్టార్లోని జన్ ప్రాంతాల్లో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కర్లు హతమయ్యారు. వాళ్లు లష్కరే తయ్యిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హంజా కూడా హతమైనట్లు పేర్కొన్నారు. వీళ్ళందరూ విదేశీ ఉగ్రవాదులే అంటూ తెలిపారు. ఈ ఆపరేషన్లో ఆర్మీ అలాగే సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాలు పంచుకున్నట్లుగా పేర్కొన్నారు. పూంచ్ సెక్టార్లో ఉన్న జన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కర్లు హతమయ్యారు. వాళ్లు లష్కరే తయ్యిబాకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో సహా పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హంజా కూడా హతమైనట్లు పేర్కొన్నారు. వీళ్ళందరూ విదేశీ ఉగ్రవాదులే అని తెలిపారు. ఈ ఆపరేషన్లో ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాలు పంచుకున్నట్టు పేర్కొన్నారు.